భారత చరిత్రలోనే ఓ కీలకమైన యుద్ధం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంటే ఒకే ఒక్క సంఘటన, జస్ట్ ఒకే ఒకటి, 13 ఏళ్ల కుర్రాడి చేతిలో ఒక పెద్ద సామ్రాజ్య భవిష్యత్తును ఎలా నిలబెట్టిందో చూద్దాం. ఇదే 1556లో జరిగిన రెండవ పానిపట్ యుద్ధం కథ. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 13 ఏళ్ళు. మరి అంత చిన్న వయసులో కూలిపోతున్న ఒక సామ్రాజ్యాన్ని ఆ కుర్రాడు ఎలా కాపాడగలిగాడు? అసలేం జరిగింది? ఆ ప్రశ్నకు సమాధానమే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. అప్పుడు మొఘల్ చక్రవర్తి హుమాయూన్ అనుకోకుండా చనిపోయాడు. దాంతో మొత్తం మొఘల్ సామ్రాజ్యమే పెద్ద సంక్షోభంలో పడిపోయింది. సరిగ్గా ఇలాంటి టైంలో అతని కొడుకు అక్బర్ సింహాసనం ఎక్కాడు. అప్పటికి అక్బర్ వయసు జస్ట్ 13 ఏళ్లు. ఇప్పుడు చూడండి, పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో. ఒకవైపు అనుభవం లేని 13 ఏళ్ల అక్బర్, దానికి తోడు బాగా బలహీనపడిన సైన్యం. ఇక మరోవైపు హేము. అతను ఆఫ్ఘన్ పాలకుల దగ్గర మంత్రిగా పనిచేశాడు. అంతేకాదు, వరుస విజయాలతో దూసుకుపోతున్న ఒక పవర్ఫుల్ లీడర్. చూడ్డానికి ఈ పోరు ఏమాత్రం సమానంగా లేదు కదా. మొఘలులకు అసలైన అతి పెద్ద సవాలు ఎదురైంది హేమునుంచే. అతనెవరా మామూలు నాయకుడు కాదు. అప్పటికే తన సైనిక పరాక్రమమేంటో చాలాసార్లు రుజువు చేసుకున్నాడు. హేము స్పీడ్ మామూలుగా లేదు. ఫస్ట్ మొఘలులకు చాలా ముఖ్యమైన ఆగ్రాను పట్టేశాడు. ఆ తర్వాత ఏకంగా వాళ్ళ రాజధాని ఢిల్లీనే ఆక్రమించేశాడు. అంతటితో ఆగలేదు, తనను తానే రాజుగా ప్రకటించేసుకున్నాడు. ఇక ఆ టైంలో చాలామంది ఏమనుకున్నారంటే మొఘల్ సామ్రాజ్యం కథయిపోయింది, ఇక వాళ్ల పని ఖతమని. ఆలోచించండి, కేవలం కొన్ని వారాల్లోనే వాళ్లు తమ రాజధానిని, ప్రతిష్టను రెండింటినీ కోల్పోయారు. కాని అక్బర్, అతని సంరక్షకుడు బైరం ఖాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. వాళ్ల అదృష్టాన్ని తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకే చరిత్రలో చాలా ప్రసిద్ధి చెందిన పానిపట్ యుద్ధక్షేత్రంలోనే హేమును ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారు. ఆ రోజు నవంబర్ 5, 1556 రెండు సైన్యాలు పానిపటిలో ముఖాముఖీ తలపడ్డాయి. ఒక పెద్ద సామ్రాజ్య భవిష్యత్తు మొత్తం ఆ ఒక్కరోజు యుద్ధంపైనే ఆధారపడి ఉంది. సైన్యాల బలం చూస్తే హేము సైన్యం చాలా అంటే చాలా పెద్దది. అతని దగ్గర కొన్ని వేల ఏనుగులు, లక్షల్లో సైనికులున్నారు. దానితో పోలిస్తే అక్బర్ సైన్యం చాలా చిన్నదిగా కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే యుద్ధం మొదలైనప్పుడు అన్నీ హేముకే అనుకూలంగా ఉన్నాయి. అతని సైన్యం మొఘలుల వ్యూహాన్ని చిత్తు చేసి వాళ్ళని వెనక్కి తరిమేయడం మొదలుపెట్టింది. ఇక గెలుపు హేముదే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. గెలుపు అంచున ఉన్న హేము, ఓటమి దిశగా వెళ్తున్న అక్బర్, వీళ్ళిద్దరి మధ్య చరిత్ర గతిని మార్చేసే ఒక సంఘటన జరిగింది. అదే ఈ ఒకే ఒక్క బాణం కథ అన్నమాట. కాని అప్పుడే కథలో ఒక ఊహించని, నాటకీయమైన మలుపు వచ్చింది. దీన్నే మనం టర్నింగ్ పాయింట్ అంటాం కదా. అంటే మనం అసలు ఊహించని ఒక చిన్న క్షణం మొత్తం జరుగుతున్న కథను పూర్తిగా మార్చేస్తుంది. ఈ యుద్ధంలోనూ సరిగ్గా అదే జరిగింది. ఎక్కడ్నుంచో వచ్చింది ఆ బాణం. యాదృచ్ఛికంగా వచ్చి ఏనుగుమీద హోదాగా కూర్చుని యుద్ధాన్ని నడిపిస్తున్న హేము కంటికి నేరుగా బలంగా గుచ్చుకుంది. అంతే, ఆ ఒక్క బాణంతో హేము వెంటనే స్పృహ కోల్పోయి ఏనుగుపైనుంచి కిందకి కుప్పకూలిపోయాడు. తమ లీడర్ అలా పడిపోవడం చూసి అతని సైన్యం మొత్తం భయంతో చెల్లాచెదురైపోయింది. కమాండర్ లేని సైన్యం కదా, ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడింది. ఇదే అక్బర్ సైన్యానికి దొరికిన ఒక గోల్డెన్ ఛాన్స్. ఆ అవకాశాన్ని మొఘలులు అస్సలు వదులుకోలేదు, పూర్తిగా ఉపయోగించుకున్నారు. దాంతో యుద్ధం ఫలితం మొత్తం తలకిందులైంది. ఇది కేవలం ఒక గెలుపు కాదు, చరిత్రను మార్చేసిన విజయం. చివరికి అక్బర్ విజయం సాధించాడు. దాదాపు ఓడిపోతారనుకున్న యుద్ధంలో విధి అతని వైపు నిలబడింది. ఈ గెలుపు ప్రభావం చాలా పెద్దది. పడిపోతున్న మొఘల్ సామ్రాజ్యానికి ఇది మళ్లీ ప్రాణం పోసింది. అంతమాత్రమే కాదు, అక్బర్ యొక్క సుదీర్ఘమైన ఒక స్వర్ణయుగంలాంటి పాలనకు ఇదే పునాది వేసింది. సో ఈ రెండవ పానిపట్ యుద్ధం మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఒక్కటే: కొన్నిసార్లు ఒక చిన్న అనుకోని సంఘటన, ఒకే ఒక్క క్షణం మొత్తం చరిత్ర గమనాన్ని మార్చేయగలదు.